మీ అన్నయ్యకి తలస్నానం చేయిస్తున్నావు? మెల్లిగా రుద్దు. అబ్బా చేస్తున్నాను కదా. ఈ మాత్రం గట్టిగా రుద్దితే కాని ఈ మట్టి బుర్రకు పట్టిన పిచ్చి ఆలోచనలు వదిలి మంచి ఆలోచనలు రావు. కరెక్టే, బాగా చెప్పావు లావణ్య. ఈ బుర్రకి పట్టిన మట్టి వదిలించాలంటే ఈ ఉతుకుడు సరిపోదు, బాగా ఉతికే మనిషి ఎవరో రావాలి. అప్పుడు తిక్క మొత్తం వదులుతుంది. ఆ అమ్మాయి ఎవరో గాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించి తిక్క మొత్తం వదిలించింది కదా. అయ్యో రామా, బయటకనేసానా? అంటే అన్నావు కాని ఏమంటావో కాస్త తెలుసుకోనను బసవమ్మా. ఆ అమ్మాయి ఎవరో నా కొడుకు ఆడపిల్లల జోలికి పోడని తెలియక కంప్లైంట్ ఇచ్చింది. తెలిస్తే చేసిన తప్పు తెలుసుకొని కాళ్ల మీద పడుతుంది. నువ్వు స్నానం చేయించమ్మా. అవును, నువ్వేంటి ఇవాళ మీ అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయిస్తున్నట్టు అభ్యంగన స్నానం చేయిస్తున్నావు? ఇది బయటకే అన్నానులే. మీ అన్నయ్యకి పెళ్ళేమైనా చేస్తున్నావా ఏంటి? ఈ రోజు కాకపోతే రేపైనా చెయ్యాల్సిందే కదా పిన్ని. ఏమో ఎప్పుడు ఏ అమ్మాయి నచ్చుతుందో, ఏ క్షణంలో కళ్యాణ గడియలు ముంచుకొస్తాయో చెప్పలేం కదా. అందుకే మా అన్నయ్య ఎప్పుడు నిత్యం పెళ్లి కొడుకులా మెరిసిపోతూ ఉండాలి. కరెక్టే లావణ్య, ఈ రోజుల్లో ఎవ్వర్నీ నమ్మడానికి లేదు. ఏమో ఎక్కడైనా ఏ అమ్మాయి అయినా వచ్చి చూసిన చోటే తాళి కట్టి తెస్తాడేమో. అదిగో మళ్ళీ నా కొడుకునంటావ్? నా కొడుకు అలాంటి వాడు కాదని చెప్పానా? అమ్మ తల్లి, మీ కొడుకు శ్రీరామచంద్రుడే, ఒప్పుకుంటాం, మీరు వెళ్ళండి. కాకపోతే ఆ రాముడు తండ్రి మాట జవదాటడు, ఈ రాముడు అమ్మాజీ మాట జవదాటడు, అంతే తేడా. చిన్నప్పటి నుంచి నీ ఆలన పాలన అంతా నా చేతుల మీదుగా జరగాలనుకున్నాన్రా. అప్పుడు అమ్మాజీ నన్ను చేయనివ్వలేదు. ఇప్పుడు నా మీద నీకున్న ద్వేషం దగ్గర కానివ్వడం లేదు. అన్నయ్య అబ్బా, ఏం చేసావే నా కొడుకుని? నీ కొడుకు నేనేం చేసేయట్లేదులే తల్లి. కళ్ళల్లో కుంకుడుగాయ రసం పోయింది అంతే. చూసుకొని పోయేవే, కళ్ళు చూడు ఎంతలా మండుతున్నాయో. ఎప్పుడు ఇంత పెద్ద కళ్ళేసుకుని కోపంగా అందర్నీ చూస్తుంటాడు కదా. ఈ కాసేపు కళ్ళు మూసుకుని ఉంటాడులే, నువ్వెళ్ళు. అబ్బా నువ్వు ఆపవే. అబ్బా, ఇంకా మండుతున్నాయా? మరి చిన్నపిల్లాడు అయిపోతున్నావన్నయ్య. సరే నీళ్లు పోస్తాను, త్వరగా పోయి. కొడుకు కొడుకు అని బాగానే మురిసిపోతున్నావు గాని అక్క, ఒకవేళ నీకు చెప్పకుండా శివ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడే అనుకో, ఏం చేస్తావు? నా కొడుకు అలాంటి వాడు కాదు, ఎప్పటికీ అలాంటి పని చేయడు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఇప్పటికీ అమ్మాజీ నీ కొడుకుని నీకు కాకుండా చేసింది. రేపు పెళ్లి కూడా అమ్మాజీ మాట వినే అమ్మాయితో చేసిందే అనుకో, నీ కొడుకు పూర్తిగా చేజారిపోతాడు. అప్పుడేం చేస్తావు? అలా జరగదు అంటున్నాను కదా. మిగతా విషయాలు ఎలా ఉన్నా పెళ్లి విషయంలో మాత్రం నా కొడుకు నేను చెప్పినట్టే వింటాడు.
మాటలు మర్యాదగా రాని. నా కొడుకుని ఎదవా గిదవా అంటే మెడకాయ మీద తలకాయ ఎగురుతాది. అమ్మాజీ గారు శాంతించండి. అమ్మ చెల్లెమ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఈ గొడవలు ఏమి వద్దు. ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో మీకు కనిపించట్లేదా? గుళ్ళో నా కొడుకుని గొడ్డును బాదినట్టు బాదాడు. ఇప్పుడేమో ఈవిడ తలకాయలే తీస్తానంటోంది. ఆవేశంలో 100 అనుకుంటాం చాముండేశ్వరి గారు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? వదిలేయమ్మా. ఎందుకు వదలాలి? ఎవరు పడితే వాళ్ళు తంతాం చంపుతాం అంటుంటే చేతులు ముడుచుకోవడానికి చాతకాని వాళ్ళెవరూ లేరు. అసలు ఆ రోజే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటే ఆ పెద్ద మనిషి ఎవరో వచ్చి వీడి చేత క్షమాపణలు చెప్పిస్తానన్నాడు. ఇంతవరకు క్షమాపణలు చెప్పించకపోగా వీడిని పెద్ద మనిషిలా పెళ్లి మంటపానికి తీసుకొస్తారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు చాముండేశ్వరి గారు? మనకి పెళ్లి జరగడం కదా ముఖ్యం. ఈ పెళ్లి జరగదు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ విధవ కాదు, వీడి తల్లి ఈ అమ్మాజీ వచ్చి క్షమాపణలు చెప్తేనే గాని ఈ పెళ్లి జరగదు. పట్టిందిరా పట్టు. ఇప్పుడు అమ్మాజీ పెద్దరికం ఏమవుతుందో చూద్దాం. పంతం పట్టి పెళ్ళాగిపోతే అమ్మాజీ వల్లే పెళ్ళాగిపోయిందని ఎలక్షన్లలో దెబ్బ పడుతుంది. అలాగని కాళ్లు పట్టుకోవడానికి అమ్మాజీ అహం ఒప్పుకోదు. బాగా ఇరుకును పడ్డావా అమ్మాజీ? అమ్మాజీ పొరపాటును కూడా క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోదు. చెప్పకపోతే ఈవిడ పెళ్లికి ఒప్పుకోదు. వీడి వల్ల ఒక రకంగా పెళ్లాగుతుందని భయపడితే ఇంకో రకంగా ఆగుతుందా? ఆనందబాబు వియ్యపురాలవని చూస్తా ఉంటే ఎక్కువ చేస్తాండావేంది బే? ఎవరి కాడికొచ్చి ఎవరిని క్షమాపణ అడగతాండావు? ఏం ఆనందబాబు, నేను మీ వియ్యపురాలికి క్షమాపణ చెప్పాలనా? నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమాపణలు చెప్తారు? పెద్ద మనిషిలా వచ్చి ముత్యాల తలంబరాలు తెచ్చినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పులైపోతాయా? అన్నయ్య గారు, ఈ వాదనలన్నీ అనవసరం. ఈ పెళ్లి జరగాలంటే ఈవిడ నాకు క్షమాపణలు చెప్పాల్సిందే. ముహూర్త సమయం మించేలోగా ఏదో ఒక విషయం తేల్చండి. అమ్మా 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 అమ్మా, అంత మాటలకమ్మా. ఆవిడ క్షమాపణలు చెప్పడం కాదు, నేనే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుకుంటానమ్మా. మీ క్షమాపణలు ఎవరు కావాలి? ఆవిడ చెప్తుందా లేదా? మళ్ళీ అదే మాట మాట్లాడుతాండాది చూడు. వచ్చినావు నా చేతిలో. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వదిలేండి అమ్మా. మీ ఆత్మాభిమానాలకి భంగం వాటిల్లితే నన్ను శిక్షించండి. అంతేగాని ఈ పెళ్ళాపి నా కూతురు జీవితాన్ని బలి చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటానా? మీరేదో తప్పు చేసినట్టు కాళ్ళ మీద పడతారేంటి అన్నయ్య గారు? వీడిని ఇలా తయారు చేసి ఊరి మీద వదిలేసిన ఈవిడిది తప్పు. మా అమ్మ గురించి ఇంకొక్క మాట అన్నావంటే అంటం కాదురా, చెప్పుతో కొట్టాలి.
నా కొడుకు నీ ఫోటోని మాత్రమే కాల్చాడు. అదే నేనైతేనా? పోనీ నా కొడుకుదే తప్పుండాది అనుకుందాం, అప్పుడు మాతో తేల్చుకోవాలి గాని చెయ్యని తప్పుకి మీకు శిక్ష వేస్తాండాది. అదేం లెక్క? ఇట్టాంటి సంబంధం చేసుకోవడం మీకు అవసరం అప్పా? ఆడపిల్ల తండ్రి అన్ని ఆలోచించాలి అమ్మాజీ గారు. బిడ్డ పెళ్లి చేయడానికి ఎన్ని బాధలైనా పడతాడు, ఎన్ని శిక్షలైనా అనుభవించడానికి సిద్ధపడతాడు. సరేప్పా, నా అహంకారం వల్లనే నీ కూతురి పెండ్లి ఆగిపోయుండాదని నువ్వనుకుంటే ఇదే ముహూర్తానికి నీ బిడ్డ పెండ్లి నేను జరిపిచ్చా. ఏమంటావు? ఎలా జరిపిస్తారమ్మా? ఆవిడ సంగతి మీకు తెలీదు. ఇంత జరిగాక మీరే స్వయంగా వెళ్లి బతిమల్లా ఆవిడ పెళ్లికి ఒప్పుకోదు. ఆ సంబంధం వదిలేయప్పా. అంతకన్నా గొప్ప సంబంధం తెచ్చి ఈ పెండ్లి జరిపిచ్చా. ఇప్పటికిప్పుడు అంత గొప్ప సంబంధం ఈ అమ్మాజీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందబ్బా? ఏమంటున్నారమ్మా? ఇప్పటికిప్పుడు వేరే సంబంధం? పీటల మీద పెళ్లాగిపోయిన పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? వచ్చారప్పా. నీకు సమ్మతమా కాదా అది ముందు చెప్పు. కూలిపోయిన ఆడపిల్ల జీవితాన్ని నిలబెడతాను అంటే ఏ కన్న తండ్రి కాదంటాడమ్మా. కానీ ఎవరున్నారు అమ్మాజీ గారు? నా కొడుకు. ఇదే ముహూర్తానికి నీ బిడ్డ పెళ్లి నేను జరిపించాను. తాళి కడతాడప్పా. ఈ పెళ్లి చేసి కాపురాలు కూలుచ్చానని మాట్లాడే మూతల మీద వాతలు పెడతా. ఇప్పటి నుంచి నువ్వు నా వియ్యంకుడివి ఆనందబాబు. నీ బిడ్డ ఆనందబాబు కూతురు కాదు, ఈ అమ్మాజీ కోడలైతాది. ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏం రాజకీయ ఎత్తుగడ వేశావు అమ్మాజీ? ఏంటమ్మా, నా పెళ్లి గురించి ఇంత సడన్ గా నిర్ణయం తీసుకున్నావేంటి? పెండ్లంటే నీ పెండ్లి కాదప్పా. అయినా ఇంట్లో పెద్ద కొడుకుండగా చిన్న కొడుకు పెండ్లి ఎట్లా జరిపిస్తాను? నా పెద్ద కొడుకు శివతో నీ కూతురు పెండ్లి ఆనందబాబు. ఆ యమ్మి మెడలో తాళి కట్టి
నా కోడల్ని చేసి తీసుకురా. బాబు, ఈ దండలు మార్చుకోండి. అమ్మా ఇదిగో. బాబు, నువ్వు అమ్మాయి మెళ్ళలో దండ వెయ్యి. ఓం పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఏమండి నాన్న, ఈశ్వరి అలా పేట్ల మీద నుంచి లేవకూడదే. పోతే పోని, ఏమవుతాది? పెండ్లి పీటల మించి లేస్తే తప్పేముండాది? మండపంలోనే ఉండాది కదా. ఏం చూస్తాండావు? పో. చూడండి, మీ కూతురు పెళ్లి అయిపోయింది. 3 ముళ్లతో చూడాలన్న మీ కోరిక తీరిపోయింది నాన్న. ఎందుకమ్మా ఇంకా చచ్చిన పావును చంపుతావు? నా పరువు మర్యాదల కోసం నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకునేలా చేశాను. ఆనంద్ బాబుకి బిడ్డల మీద ప్రేమ ఎక్కువప్పా. బిడ్డని అత్తారింటికి పంపించాలి కదా, ఆ మాత్రం బాధ ఉంటాదిలే. ఏంటమ్మా ఇది? తన కన్న కూతురు దూరం అయిపోతుందన్న బాధలా కనిపిస్తుందా నీకు? ఈ పెళ్లి ఇష్టం లేక ఏడుస్తున్న ఏడుపదే. ఆ విషయం నీకు తప్ప అందరికీ అర్థమవుతుంది. ఏమప్పా, ఈ మాత్రం చిన్న విషయం కూడా నా బుర్రకెక్కని పిచ్చి దాని లెక్క కనిపిస్తున్నానా ఏమి? ఈ రౌడీగాణ్ణి
ఇష్టంతో ఎవ్వరూ చేసుకోరు, ఏడస్తానే చేసుకుంటారు. వాళ్ళకు వేరే గతి లేక చేసుకుంటా ఉండారు. రాజకీయం కోసం నేనీ పెండ్లిని ఉపయోగించుకుంటాండా. వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎవరింట్లోకి ఎవరిని అడుగు పెట్టొద్దంటుండావు? ఇంట్లో తింటావు పండుకుంటావు కదా అని నీ ఇల్లు అయిపోయిందనుకుంటాండావా ఏమే? కాదు, నీ ఇల్లే, కానీ వాడు నా కొడుకు. నీ కొడుకా? ఎట్లా అవుతాడు నీ కొడుకు? కన్నావా ఏమే? మరి నువ్వు కన్నావా? పెంచినా. ఆయాలు కూడా పిల్లల్ని పెంచుతారు, అంత మాత్రాన అమ్మలైపోరు. ఏం కూర్చోండావు? నిజం. వాణ్ణి నేను కనకపోయినా వాడు నా అక్క కొడుకు. అంటే ఈయన అమ్మాజీ కొడుకు కాడా? తన అక్క కొడుకుని అమ్మాజీ తన కొడుకుని ఎందుకంటుంది? మా అక్క చనిపోతే పసిబిడ్డగా ఉన్న వీడికి అమ్మనవుదామని ఇదిగో ఈయనని రెండో పెళ్లి చేసుకున్నాను. నువ్వు వీడికి అమ్మ అవుదామని పెళ్లి చేసుకోలే, వీడి అయ్య మీద మోజు పడి పెళ్లి చేసుకున్నావు. ఆస్తికి ఆశపడి చేసుకున్నావు. అమ్మాజీ, తప్పుడు మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఉన్న మాట అంటే ఉడుకు ఎక్కువైతాండాదే. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోప్పా. నీ పెండ్లాం పోయినాక ఇది పెండ్లాంగా వచ్చినాదా, లేక ఇది పెండ్లాంగా రావడానికి నీ పెండ్లాం పోయినాదా? నిజమేంటో అబద్ధమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు అమ్మాజీ. ఇదే అబద్ధం నా కొడుక్కి చెప్పి నాకు దూరం చేశావు. అమ్మ ప్రేమని చూపించాలనుకుంటే సవత్తల్లిని చేసి నిలబెట్టావు. పోనీలే, నేను ఎంత సవతి తల్లినైనా నువ్వు ఎంత మాయ చేసి అమ్మ అని పిలిపించుకున్నా నా భర్త రక్తం పంచుకు పుట్టాడు కాబట్టి చట్ట ప్రకారం వాడు నా కొడుకే. వాడికి పెళ్లి చేసే అర్హత నాకే ఉంది. ఎస్, యువర్ రైట్ వదినా. ఏమప్పా, చీకటి పడకముందే సుక్క వేసుకుని వచ్చినావా ఏమి? రైటు లెఫ్ట్ అంటావు, గీత గీసి ఒంటి కాలి మీద నిలబెడతా ఏమనుకుంటాండావో? 4 కాళ్ల మీద నడిచే ధర్మమే ఒంటి కాళ్ళ మీద కుంటుతున్నప్పుడు ఆ ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఒంటి కాళ్ళ మీద నిలబడడంలో తప్పులేదులే వదినా. ఇన్నాళ్ళు ఏం మాట్లాడినా ఉపయోగం లేదులేని మత్తులో ఉండిపోయాను వదినా. ఇప్పటికైనా నిజం మాట్లాడకపోతే ఆ మహాతల్లి ఆత్మ శాంతించదు. ఇదిగో ఈ మహాతల్లి కడుపు తిప్పికి న్యాయం జరగదు. దిగంబరం, ఇంకొక్క మాట నీ నోట్లోంచి బయటకొచ్చినాదనుకో, పెండ్లాం పిల్లలతో నువ్వు బయటికి పోవాల్సి వచ్చాది. నొక్కే, ఇలా అందరి నోర్లు నొక్కేయటం, అందరినీ నీ చెప్పు చేతల్లో పెట్టుకోవటం బాగా అలవాటైపోయింది నీకు.
ఎక్కడ నా మేనకోడలతో నా కొడుకు పెళ్లి చేస్తాను అని, ఎక్కడ నా కొడుకు నీ చెయ్యి జారిపోతాడో అని నువ్వు కావాలని నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసి తీసుకొచ్చావు కదా. ఇప్పుడు అర్థమైనది మే నీ బాధేందో. పాపం నీ మేనకోడలతో పెళ్లి చేస్తానని మీ అన్నకి మాటిచ్చుండవు. మొదటిసారి నా పేరు వినడానికే అసహ్యం అనిపించింది. ఈ మనిషికే కాదు, పిలుపు కూడా చాలా దూరంగా ఉండాలి. వదినా, కుడికాలతో బియ్యం తన్ని లోపలికి పదవదినా. రండి. ఇదే ఇల్లమ్మే, బాగుండదా? ఈ గొడవలేవి పట్టించుకునే పనిలే, ప్రతి ఇంట్లో ఉండేటివే. కాకపోతే మా ఇంట్లో రోజు ఉంటాయి. అయ్యో రామా, బయటకనేసానా? మంచిగానే అన్నావు గాని పొయ్యి ముత్తైదువుల్ని పిలుచుకొని రాపో. ముత్తైదువులు ఎందుకక్క? పెండ్లయ్యి పెండ్లీడుకొచ్చిన బిడ్డ ఉంది. ఇప్పుడు ముత్తైదువులెందుకో తెలీదా ఏమి? పొయ్యి పిలుచుకురా. అలాగే అక్క. మే సప్పుడు లేకుండా పెళ్లి చేసుకొచ్చినాం కదా అని ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతా ఉంటారు. నువ్వివేం పట్టించుకునే పనిలే. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఈవిని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? ఇంట్లో వాళ్ళు కరెక్టా, ఈవిడ కరెక్టా? పదండి, దేవునికి దండం పెట్టుకుందరు. పదండి. దండం పెట్టుకోండి. అంత దూరంగా నించుంటావేంటన్నయ్యా? దగ్గరగా జరుగు. వదినా, నువ్వు కూడా. మనసంతా చీకటే రాలిందా నిన్నలా రేపటి కల ఒకటే. నాన్న కోసం పెళ్లి కొప్పుకున్నానే అనుకో, మరీ ఇంత పెద్ద పరీక్ష పెట్టాలా స్వామి? నచ్చని మనిషితో ఒకే ఇంట్లో ఒకే గదిలో గడపడం అంటే అంత పెద్ద తప్పు నేనేం చేశాను? నేను పగదీర్చుకుందామనుకున్న పిల్లని నా పెళ్ళాన్ని చేసావు కదా. అంత పెద్ద తప్పు నేనేం చేశాను స్వామి? ఎంతో మందిని కొట్టాననుకో, నేను కూడా 4 తన్నులు తినేలా శిక్ష వేసుంటే సరిపోయిండేది. మరి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? నా వల్ల కాదు స్వామి. ఏదో ఒకటి చేసి 4 రోజుల్లో వదిలి పారిపోయేలా చేస్తాను. పోనీ పారిపోదామంటే మళ్ళీ నాన్న వదల్లేక వెళ్ళలేక
కలిసి ఉండలేక ఎందుకు నా నుదుటని ఈ రాత రాసావో ఎలా నెక్కుకొస్తానో ఏంటో. అమ్మా, దేవుని ముందు దీపం వెలిగించమ్మా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా.